ఓకే. ఎస్సీపీ అవసరం లేదు, సర్వర్ అవసరం లేదు సురేష్. క్లోజ్ చేయండి. సో రెజ్యూమ్ ప్రిపరేషన్, మీరు ఈసీసీ కంప్లీట్ అయిన వెంటనే రెజ్యూమ్ పెట్టుకోవచ్చు. ఓకే. సో మీ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్లే. ఈ ఇంకా ఉన్నాయి కదా, ఈ 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ పెట్టేసుకోవచ్చు మీరు, నో ఇష్యూ. వీటితో పాటు ఈసీసీ ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత S4 HANA వీడియోస్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అవి కూడా చూడండి, వాచ్ చేయండి, మర్చిపోకండి. S4 HANA వీడియోస్ కూడా వాచ్ చేయాలి ఈసీసీ అయిపోయిన తర్వాత. ఓకేనా? S4 HANA వీడియోస్ కూడా వాచ్ చేయాలి, మర్చిపోవద్దు. సో ఈసీసీ అయిపోయిన వెంటనే మీరు కోర్స్ పెట్టేసి జాయిన్ అంటే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. బట్ నేను చెప్పిన నోట్స్ అంతా ప్రిపేర్ అయి ఉండాలి, మ్యాండేటరీగా నోట్స్ అంతా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే. అలాగే ఈబీఆర్ఎస్ ఎంబీఆర్ఎస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కొంచెం నేర్చుకోండి చాలు. అంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి వీటిలో, అవి కూడా నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్ పెట్టుకోండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసుకోండి, మర్చిపోవద్దు. తర్వాత చూడండి. సో రెజ్యూమ్ ప్రిపరేషన్, సో రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏంటి, ఇవన్నీ కొన్ని పాయింట్స్ చెప్తాను. సో రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పాయింట్స్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ కదా, 1 మినిట్. ఇక్కడ మీకు ఒక షీట్ ఉంటుంది, ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేద్దాం. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ వీడియో ఓపెన్ చేయండి. 1 మినిట్ వెయిట్ చేయండి. 1 మినిట్. ఓకే, ఐఎమ్ సారీ. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఫైన్, నో ఇష్యూ. చూడండి, సో షీట్ ఓపెన్ చేస్తాం కదా, చూడండి. యాక్చువల్గా మన ట్రైనింగ్ బేస్గా చేసుకుని మీరు 5 ఇయర్స్ మినిమం పెట్టుకోవచ్చు అండి. అంటే 6 ఇయర్స్ 7 ఇయర్స్ కూడా పెట్టచ్చు, కానీ ఇంకా డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. మ్యాక్సిమం నేనైతే 5 ఇయర్స్ వరకు ప్రిఫర్ చేస్తాను. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి మనకి సరిపోతుంది ఆల్మోస్ట్ 5 ఇయర్స్. సో మీ రెజ్యూమ్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే కనుక మీకు శాంపుల్ రెజ్యూమ్స్ కూడా ఇస్తాను.
కొన్ని ఇక్కడ డిస్కస్ చేయకూడదు మనం, కొన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. సో 5 years ఎక్స్పీరియన్స్ పెడితే కనుక 5 years ఎక్స్పీరియన్స్ పెడితే రెజ్యూమ్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉండాలి? మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం పోనీ, 5 years ఎక్స్పీరియన్స్ పెడితే కనుక ఎలా పెట్టుకోవచ్చు చూడండి. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు S4HANA పెట్టండి, ఈసీసీ చెప్పకండి, S4HANAనే చెప్పుకోండి. ఈసీసీ సపోర్టింగ్ చెప్పుకోవచ్చు, ఈసీసీ అనేది సపోర్టింగ్ చెప్పుకోవచ్చు, బట్ పెట్టేదంతా S4HANAనే పెట్టుకోండి. ఒక 5 years అనుకోండి, చూడండి 5 years అయితే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది మ్యాండేటరీ. మొత్తం సెలెక్ట్ చేయండి, అవి ఆ 3 lines సెలెక్ట్ చేయండి. సో 1 year బెటర్ అనుకోండి, 1 year ఫస్ట్ 5 years రెజ్యూమ్ పెడితే 1 year ఇంప్లిమెంటేషన్ చేసినట్లు ఒక ప్రాజెక్ట్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అంటే నేను రెజ్యూమ్ ఇస్తాను. తర్వాత 1 more year టెస్టింగ్ ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు, S4HANA. 1 year ఇంప్లిమెంటేషన్ S4HANA, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్ S4HANA పెట్టుకోవచ్చు. తర్వాత సపోర్టింగ్ ఒక 2 years పెట్టుకోవచ్చు, 2 years. లేదంటే సపోర్టింగ్ 3 పెట్టారనుకోండి, టోటల్గా 5 అవుతుంది. ఇప్పుడు అక్కడ 2 ఉంది కదా, 3 చేయండి, 3 చేయండి. 2 years ఉంటే పైన ఒక 2, కింద ఒక 2, 4 years అవుతుంది. లేదు 3 years పెట్టారనుకోండి, 3 years పెడితే సపోర్టింగ్ 3 years పెట్టారనుకోండి, టోటల్గా 5 years అవుతుంది. అది 3 years కైనా 5 years కైనా సేమ్ రెజ్యూమ్, ఏమీ చేంజెస్ ఉండదు. సపోర్టింగ్ 2 years అనేది చెప్తే కనుక, సపోర్టింగ్ మీకు 2 years ఉందనుకుందాం, 2 పెట్టారనుకోండి, పైన ఒక 2 year ఇంప్లిమెంటేషన్, సారీ పైన 1 year ఇంప్లిమెంటేషన్, 1 year టెస్టింగ్, టోటల్గా 2 years. తర్వాత 3 years సపోర్టింగ్, టోటల్గా 5 years అవుతుంది. లేదు సపోర్టింగ్ అనేది ఓన్లీ 2 చేశారనుకోండి, ఏమవుతుంది? 4 years అవుతుంది టోటల్గా. సరిపోయిందా లేదా? అర్థమవుతుందా? ఓ పని చేద్దాం, నేను స్క్రీన్ షేర్ చేస్తాను సురేష్ కుమార్, మీరు చేస్తే కొంచెం, నేను చేస్తాను, మీరు ఆఫ్ చేయండి, ఈజీగా ఉంటుంది కొంచెం. స్క్రీన్ కనిపిస్తుందా? మాట్లాడండి. ఎస్ సార్. కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది. చూడండి, ఇఫ్ యూ పుట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్, 4 to 5 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం. చూడండి, మీ రెజ్యూమ్లో S4HANA ఒక ఇంప్లిమెంటేషన్ ఉండాలి, S4HANA ఒక టెస్టింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 years అయింది. సపోర్టింగ్ ఒక 3 years పెట్టారు, 2 years పెట్టారు. టోటల్గా ఎంత అవుతుంది? ఈ సపోర్టింగ్ అనేది ఈసీసీ ఉండొచ్చు, లేదంటే S4HANA ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ మాత్రం ఓన్లీ S4HANAనే పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా పెట్టామనుకోండి, టోటల్గా ఎంత అవుతుంది? 4 years అవుతుంది. లేదు 4 years ఎక్స్పీరియన్స్ ఇలా పెట్టుకోవాలి. లేదనుకోండి, దీన్ని నేను 3 చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది? ఇంప్లిమెంటేషన్ 1 year, టెస్టింగ్ 1 year, 2 years, తర్వాత సపోర్టింగ్ 3 years, టోటల్గా 5 అయిపోయింది కదా. ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి పెట్టుకోవాలి. రెజ్యూమ్లో ప్రాజెక్ట్స్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటో రెజ్యూమ్ ఇస్తాను మీకు. సో అలా కాదనుకుందాం, 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S4HANA, 2 years 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, ఈసీసీ ఆర్ S4HANA ఏదైనా పెట్టుకోవచ్చు, ఈసీసీ ఆర్ S4HANA ఏదైనా పెట్టుకోవచ్చు. టోటల్గా 4 years అవుతుంది. మీ రెజ్యూమ్లో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 year చేసినట్లు. తర్వాత 2 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మీ రెజ్యూమ్లో. ఉంటేనే రెజ్యూమ్ పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇది 5 years ఎలా మారుస్తారు? ఇది 3 చెప్పారనుకోండి, 3 అంటే ఎంత అవుతుంది? టోటల్ 5 years అవుతుంది కదా. ఇది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 3 years కైనా, సారీ 4 years కైనా, 5 years కైనా ఒకటే రెజ్యూమ్. క్లియరా? అర్థమైందా లేదా? రెజ్యూమ్స్ ఎలా ఉండాలో అర్థమైందా? డల్గా ఉన్నారేంటి, ఎవరు మాట్లాడలేదు? సార్ అర్థమైంది.
చూడండి 5 ఇయర్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా పెట్టుకోవాలి 5 ఇయర్స్, ఇది రెజ్యూమ్ మీకు ఇస్తాను, ఫార్వర్డ్ చేస్తాను, వాట్సాప్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి ఇది రెజ్యూమ్ అనమాట, ఇలా ఉంటుంది. టోటల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్లా మెన్షన్ చేసుకోవాలి, ఎక్కడ పని చేస్తారు ఏంటి, ఓకే, ఎక్కడ పని చేస్తారు ఏంటో ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీ రెజ్యూమ్లో ఏముండాలి, ఎంఎన్సి ఉంటేనే రెజ్యూమ్ పిక్ అవుతుంది, బట్ పేరోల్ కంపెనీ వేరేది ఉంటుంది. సో ఎంఎన్సి ఉండాలి, మ్యాండేటరీగా ఎంఎన్సి అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ హెచ్సిఎల్ ఉంది, హెచ్సిఎల్ అంటే ఇది ఎంఎన్సి అనమాట. ఎంఎన్సిలో వర్క్ చేస్తున్నారు అంటే ఎంఎన్సికి సంబంధించిన క్లయింట్కి వర్క్ చేస్తారు. మీ పేరోల్ కంపెనీ వేరేది ఉంటుంది. మీ ఐడి కార్డు కూడా మీ పేరోల్ కంపెనీ పేరు మీద ఉంటుంది, బట్ మీరు వర్క్ చేసేది మాత్రం ఎంఎన్సి. దీనికి వెరిఫికేషన్ ఉండదు. సో మీ పేరోల్ కంపెనీనే మీకు శాలరీ పే చేస్తుంది. మీ ఐడి కార్డు కూడా పేరోల్ కంపెనీదే ఉంటుంది, బట్ మీరు వర్క్ చేసేది మాత్రం హెచ్సిఎల్ క్లయింట్స్ లేదంటే క్యాప్జెమిని, టెక్ మహేంద్రా. సో ఏదైనా ఎంఎన్సి ఉండాలి రెజ్యూమ్లో, ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అది రెజ్యూమ్లో మ్యాండేటరీగా ఎంఎన్సి మెన్షన్ చేయాలి. మీ పేరోల్ కంపెనీ ఉంటుంది, మీకు మీ ఐడి కార్డు కూడా మీ పేరోల్ కంపెనీ ఐడి కార్డే ఉంటుంది, బట్ మీరు వర్క్ చేసేది మాత్రం ఎంఎన్సి క్లయింట్స్ వర్క్ చేస్తాము అని మీరు మేనేజ్ చేసుకోవాలి. మీరు వర్క్ చేస్తున్నట్లయితే నేను అర్థం చేసుకోండి, రికార్డ్ అవుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ నేను చెప్పట్లేదు, ఓకేనా, అట్లా. సో ఇది కూడా అంతే. సో తర్వాత ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ ఇలా పెట్టుకున్నారు. ఇంకో కంపెనీ ఉంటే వన్ మోర్ స్టెప్ యాడ్ అవుతుంది ఇదే. తర్వాత ఎస్ఐపి కాకుండా మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ ఇవన్నీ పనికిరావు. మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే నాన్ ఫైనాన్స్ ఏది పనికిరాదు. సో ఫైనాన్స్ రిలేటెడ్గా ఉండాలి మీకు, అంటే ఆడిట్ ఫర్మ్లో వర్క్ చేసినట్లు కానీ, లేదంటే అకౌంటెంట్ దగ్గర వర్క్ చేసినట్లు కానీ, టాలీ పైన వర్క్ చేసినట్లు కానీ, ఇవి మాత్రం మీకు కన్సిడర్ అవుతాయి. ఇవి మాత్రం కన్సిడర్ అవుతాయి, ఓకేనా. ఫైనాన్స్ రిలేటెడ్గా ఉండాలి. ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ అవుతుంది, రిమైనింగ్ ఏది కూడా కన్సిడర్ అవ్వదు, ఓకేనా. తర్వాత మీ క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ 2008, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ 2006, ఇవన్నీ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత చూడండి ప్రాజెక్ట్. సో మీరు 2 ఇంప్లిమెంటేషన్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ చూడండి, ఓమైల్ 4 వీల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్. ఇంకొక ప్రాజెక్ట్ ఉంది చూడండి ఇక్కడ, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక ఇంప్లిమెంటేషన్. టోటల్గా 2 ఇయర్స్. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి రెజ్యూమ్లో ఉన్నాయి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో ఉన్నాయి. తర్వాత సపోర్టింగ్ ఏం చెప్తారు, ఎగ్జాంపుల్ ఇక్కడ సపోర్టింగ్ కూడా యాడ్ చేసాం. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, సో ఇక్కడ ఇంకో సపోర్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ చేశారు, దీనికే సపోర్టింగ్ ప్రాజెక్టు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ అండ్ ఒక సపోర్టు 1+1 2, పైన ఒక 2 ఇయర్స్, కింద ఒక 2 ఇయర్స్, టోటల్గా 4 ఇయర్స్ అయింది. అర్థమైందా? చూడండి, ఇది ఒక 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్, సపోర్టింగ్ 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్, పైన ఒక 2 ఇయర్స్, టోటల్గా 3. సపోర్టింగ్ 1 ఇయర్ చెప్తే 4 అవుతుంది. ఇదే మీరు 2 ఇయర్స్ చెప్పారనుకోండి, ఎంత అవుతుంది, టోటల్గా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అర్థమైంది ఈ పాయింట్? ఈ రెజ్యూమ్ సేమ్ 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి రెండింటికి మనకు వస్తుంది. సో ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ చెప్పారు 2 ఇయర్స్, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ చెప్పారు 2 ఇయర్స్, టోటల్గా 4 ఇయర్స్. అలా కాదనుకుందాం, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ సపోర్ట్, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ సపోర్ట్, ఈ సపోర్ట్కి 1 ఇయర్ ఎక్స్ట్రా చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, టోటల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. అర్థం చేసుకోండి, రికార్డ్ అవుతుంది ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ టోటల్గా 5 ఇయర్స్ అవుతుంది. సరిపోయిందా లేదా? అర్థమైంది ఈ పాయింట్ లేదా? పైన ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్, పైన ఒక సపోర్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్, తర్వాత ఇది ఒక సపోర్ట్, ఇది ఒక ఇంప్లిమెంటేషన్ 1 ఇయర్ 3 ఇయర్స్,
ఇది 1 year చెప్తే 4 years అవుతుంది. ఇక్కడ 2 years చెప్తే 5 years అవుతుంది. టోటల్గా 5 years కి ఒకటే రెజ్యూమ్. క్లియరా కాదా? ఎస్ సార్, నో అర్థమైంది లేదా నాకు చెప్పాలి, కన్ఫర్మ్ చేయండి సార్. డల్గా ఉంటే నేనేం చేయలేను. ఎస్ సార్ అర్థమైంది సార్. ఎస్ సార్ మనం అర్థమైంది. అంటే మాట్లాడచ్చు, మీకు నేను డౌట్ ఉంటే చెప్పండి చెప్పండి అంటున్నాను కదా. అది. సో ఈ రెజ్యూమ్ చదవాలి. మీ ప్రాజెక్ట్ ఏంటి, మీ క్లయింట్ ఎవరు, మీకు హెచ్సిఎల్ వాళ్ళు, ఈ క్లయింట్ ఎవరు, హెచ్సిఎల్ క్లయింట్. ఈ క్లయింట్ ఎవరు, ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ రెజ్యూమ్లో ఉంటే హెచ్సిఎల్ క్లయింట్ ఓమాయిల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్ అనేవాడు. మీకు శాలరీ పే చేసేది ఎవరు, మీ పేరోల్ కంపెనీ. మీ ఐడి కార్డు కూడా పేరోల్దే ఉంటుంది. మీ ఐడి కార్డు కూడా మీ పేరోల్దే ఉంటుంది. మీ ఐడి కార్డు కూడా మీ పేరోల్దే ఉంటుంది. మీ క్లయింట్ ఎవరు, ఈయన ఓమాయిల్ 4 Mill అనేవాడు మీ క్లయింట్. మీ ఐడి కార్డు కూడా ఏదుంటుంది, మీ పేరోల్ కంపెనీది ఉంటుంది. బట్ ఇది హెచ్సిఎల్ క్లయింట్కి వర్క్ చేస్తారు. హెచ్సిఎల్ క్లయింట్కి వర్క్ చేస్తారు, పేరోల్ కంపెనీ అనేది వేరే ఉంటుంది అనమాట. అది, ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? అది. సో 5 years అండ్ 4 years కి ఈ రెజ్యూమ్ సరిపోతుంది. 4 years అయితే ఒక ఇంప్లిమెంటేషన్ 1 year, ఒక సపోర్ట్ 1 year, 2 years. తర్వాత ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ 1 year, ఇక్కడ ఒక సపోర్ట్ 1 year, టోటల్గా 4 years. ఇది 2 years చెప్తే 5 years అవుతుంది. ఇక్కడ ఒక ప్రోడక్ట్, ఇది క్లయింట్ ప్రగతి మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, లేదంటే మార్చుకోవచ్చు మీ ఇష్టం, వేరే క్లయింట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది రెజ్యూమ్. ఓకేనా? ఇట్లా అన్నమాట. క్లియర్ కదా? సార్ ఇది ఎండ్ యూజర్ గా కన్సల్టెంట్ సార్. కన్సల్టెంట్ అండి. ఎండ్ యూజర్ పాయింట్ అసలు మనం డిస్కస్ చేయలే. ఎండ్ యూజర్లో క్లయింట్ ఉంటాడా? ఎండ్ యూజర్ కాదు, కన్సల్టెంట్ అండి. ఎండ్ యూజర్ పాయింట్కి వెళ్ళలేదు మనం. ఇంప్లిమెంటేషన్ ఎండ్ యూజర్ చేస్తాడా, క్లయింట్ కన్సల్టెంట్ చేస్తాడా? కన్సల్టెంట్. మరి ఎట్లా అడుగుతున్నారు ఆయన? మరి అంత డౌట్ అయితే ఎట్లా? వింటలేదా క్లాసులో? ఇంప్లిమెంటేషన్ చేసేది కన్సల్టెంట్, మరి ఎండ్ యూజర్ ఎక్కడి నుంచి వస్తారండి? క్లాసులు వినాలండి ప్రాపర్గా. ఇట్లాంటి డౌట్స్ అయితే నేను షాక్ అవుతున్నాను, భయం వేస్తున్నాను. బీ కేర్ఫుల్. ఇంప్లిమెంటేషన్ ఎండ్ యూజర్ చేయడు కదా. ఎండ్ యూజర్ అంటున్నారు ఏంటి ఆయన, ఎవరు? ఇంప్లిమెంటేషన్ ఎండ్ యూజర్ చేయరండి, కన్సల్టెంటే చేస్తారు. సపోర్ట్ ఎండ్ యూజర్ చేస్తాడా, కన్సల్టెంటా? కన్సల్టెంట్ మరి ఎండ్ యూజర్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇక్కడ? ఎండ్ యూజర్ రెజ్యూమ్ కాదు, ఎవరో ఆయన. అట్లీస్ట్ మీరు కొత్తలేక నేను మాట్లాడకూడదు ఇక్కడ. ఇట్లా మీరు అలా క్వశ్చన్ అడిగితే ఎండ్ యూజర్కి కన్సల్టెంట్కి డిఫరెన్స్ తెలియదు అనుకుంటారు. లేకపోతే ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా, ఎవరైనా ఇచ్చే ఫార్వర్డ్ చేశారా యూజర్ ఐడి పాస్వర్డ్. ఓకే, ఇది రెజ్యూమ్. సో ఇది 4 to 5 years ఎక్స్పీరియన్స్కి ఇలా వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్స్ టెస్టింగ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు టెస్టింగ్ గురించి చెప్పాను కదా, టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇది ఒక 1 year పెట్టుకోవచ్చు. టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్పాను, 1 year పెట్టుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. అంతే కదా? టెస్టింగ్ అనేది కూడా ఒక సపరేట్, వాళ్ళు కూడా కన్సల్టెంటే చేసేది. అది ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 3 years ఎక్స్పీరియన్స్. 3 years, 2 years డిస్కస్ చేద్దామా? చూడండి, 2 years అనుకోండి. 2 years అంటే రెజ్యూమ్లో ఏముంటుంది, ఒక ఇంప్లిమెంటేషన్ లేదంటే 2 ఇంప్లిమెంటేషన్. సపోర్ట్ సంబంధం లేదు. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సపోర్ట్కి వెళ్ళరు, 2 కూడా ఇంప్లిమెంటేషనే పెట్టుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు, 2 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకునే వాళ్ళు 2 ఇంప్లిమెంటేషన్ ఓన్లీ S/4HANAనే పెట్టాలి, ఈసీసీ పెట్టకండి. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అంతా S/4HANAలోనే జరుగుతుంది, ఈసీసీలో లేదు. S/4HANAలోనే ఉంది. కాబట్టి ఓన్లీ ఇంప్లిమెంటేషన్ పెట్టుకోవాలి, సపోర్టింగ్ పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ రెజ్యూమ్ ఉంది, ఎగ్జాంపుల్ ఈ రెజ్యూమ్ ఉంది, 5 years ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఉంది. ఇందులో ఏం పెడతారు?
ఈ సపోర్టింగ్ తీసేస్తారు అంతే. సపోర్టింగ్ తీసేస్తారు, ఒక ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఒక సపోర్ట్ తీసేశారు, ఒక ఇంప్లిమెంటేషన్. సరిపోయింది కదా. అది 2 ఇంప్లిమెంటేషన్ పెట్టుకోవాలి. 2 ఇంప్లిమెంటేషన్ అనేది తర్వాత ఈ రెజ్యూమ్ కూడా చదవాలండి. మీరు ఏమేమి చేశారు, మీ ఎక్స్పీరియన్స్ బేస్గా చేసుకుని ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, అది 2 ఇంప్లిమెంటేషన్ అయితే 2 సపోర్ట్స్. ఇక్కడ ఒక సపోర్ట్ రిమూవ్ చేసేస్తాము, అలాగే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ అనేది రిమూవ్ చేసేస్తాం. టోటల్గా 2 ఇంప్లిమెంటేషన్, 2 years ఎక్స్పీరియన్స్కి. క్లియరా కదా. దీనికి సపరేట్గా ఉంది, అది కూడా ఇస్తాం రెజ్యూమ్స్. సో అలా కాదు, 3 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం. 3 years ఎక్స్పీరియన్స్ అంటే ఏముండాలి, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి S/4HANA, ఒక సపోర్ట్ ఉండాలి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఒక సపోర్టింగ్. చూడండి ఇక్కడ నేను 2 ఇంప్లిమెంటేషన్ అంటే ఇక్కడ నేను సపోర్ట్ తీసేసాను. చూడండి, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 year, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 year, ఒక సపోర్ట్ 3 years. సరిపోయిందా. సేమ్ రెజ్యూమ్ మార్చుకుంటాం అంతే, సేమ్ రెజ్యూమ్ని మార్చుకుంటాం. బట్ దీనికి సపరేట్ నేను ఇస్తాను మీకు. అది ఇక్కడ ఒక సపోర్ట్ ఇంప్లిమెంటేషన్, ఒక సపోర్ట్ 2 years, పైన ఒక ఇంప్లిమెంటేషన్, టోటల్గా 3 years. S/4HANA ఉండాలి. సపోర్ట్ ఈసీసీ చెప్పచ్చు, ఎందుకంటే ఈసీసీ మార్కెట్లో ఉంది కదా, సపోర్ట్ చెప్పచ్చు. ఓకేనా. కొన్ని కంపెనీస్ ఈసీసీ పైనే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికీ 70% కంపెనీస్ ఈసీసీ మీదే ఉన్నాయి. అడుగుతారు, మాకు S/4HANA లేదు, ఈసీసీ మీద మీరు వర్క్ చేస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా. ఇంప్లిమెంటేషన్ ఎగ్జాంపుల్, ఇంప్లిమెంటేషన్ కూడా అంతే, ఈసీసీ మీద వర్క్ చేస్తారా లేదా అని అడుగుతారు. చెప్పండి, ఎస్ అని చెప్పి జాయిన్ అవ్వండి. హ్యాపీ. ఈసీసీ ఉంటే ఇంకేం ప్రాబ్లం. ఈసీసీ ఉందనుకోండి, ప్రాబ్లం ఏముంది. ఎండ్ యూజర్కి కన్సల్టెంట్ అయినా ఈసీసీ అయినా ఒకటే, ఎందుకంటే ఎండ్ యూజర్ స్క్రీన్లో చేంజెస్ ఏం లేవు. ఈసీసీకి S/4HANAకి ఏదైనా ఒకటే. చెప్పండి, ఓకేనా. 3 years ఎక్స్పీరియన్స్. అది 4 to 5 years అలా డిస్కస్ చేశాం కదా. 4 years, 1 year అంటే ఏముంది, ఇంకా 1 year ఎక్స్పీరియన్స్ ఏం పెడతారు. 1 year అంటే ఒక ఇంప్లిమెంటేషన్ పెట్టుకోవడం అంతే. అర్జీమ్స్ ఇస్తాను మీకు. అది 3 years, 4 years, 5 years కవర్ అయింది. 2 years అయితే 2 ఇంప్లిమెంటేషన్ అంతే, టోటల్గా కవర్ అయింది. అది మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తాను, ఏమైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకో చెప్తాను. తర్వాత ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి మీరు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి, మీరు కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి, 2 పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది మీకు, ప్లస్ ఏంటి, ఎండ్ యూజర్ ప్లస్ కన్సల్టెంట్ బోత్ పెట్టుకోవచ్చు. సపరేట్గా ఉండాలి, దేనికైనా సపరేట్గా ఉండాలి. ఎండ్ యూజర్ రెజ్యూమ్ సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్. కన్సల్టెంట్ రెజ్యూమ్ సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్. ఇదంతా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండే పెట్టాలి, అది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే, రికార్డ్ అవుతుంది కదా అది. సో చూడండి, ఎండ్ యూజర్ ఒక రెజ్యూమ్, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్. తర్వాత కన్సల్టెంట్ ఒక మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్, సపరేట్గా మెయిల్ ఐడి ఉండాలి, అలా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత రెజ్యూమ్ అనేది వీటిలో మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. Naukri.com, timeshop.com, monster.com, linkedin.com, shiny.com, వీటిల్లో మ్యాండేటరీగా మీ రెజ్యూమ్ అనేది ఉండాలి. లేకపోతే మీకు జాబ్స్ రావు, కాల్స్ రాకపోవచ్చు. నౌకరీలో మ్యాక్సిమం వచ్చేస్తాయి మీకు. నౌకరీ నుండి మీకు 80% కాల్స్ వస్తాయి, 80%. ఓకేనా. రిమైనింగ్ ఇక్కడి నుంచి వస్తాయి. ఇవి తక్కువ కాదు, వీటిలో కూడా ఉంటాయి. timeshop.comలో బాగా వస్తాయి జాబ్ కాల్స్, మాన్స్టర్లో కూడా వస్తాయి. లింక్డ్ఇన్, వీటిలో మీ రెజ్యూమ్ అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అది తర్వాత మీరు కంపెనీ వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ Infosys.com ఉంది. Infosys.comలోకి వెళ్తే మీకు కెరియర్ అని ఒక ఆప్షన్స్ ఉంటుంది. అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ కంపెనీ వెబ్సైట్ అండర్ కెరియర్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ కెరియర్స్లోకి వెళ్ళి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కెరియర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కెరియర్స్. ఆ కెరియర్స్లోకి వెళ్ళి కూడా మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ప్రిఫర్డ్ లొకేషన్ బెంగళూరులో హైయెస్ట్ కాల్స్ బెంగళూరు నుంచి ఉంటాయండి. తర్వాత హైదరాబాద్ హైయెస్ట్ కాల్స్ అక్కడి నుంచి వస్తాయి. కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది.
మీరు పూణే నోయిడా వెళ్ళారనుకోండి, ఇక్కడ తొందరగా జాబ్స్ వస్తాయి. నార్త్ ఇండియా వైపు వెళ్ళారనుకోండి, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ బెంగళూరు వెళ్ళిపోతారు, ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్ళిపోతాడు. కానీ పూణే నోయిడా వెళ్ళే వాళ్ళు తక్కువ. కాబట్టి ఇటువైపు వెళ్తే జాబ్స్ కొంచెం తొందరగా వస్తాయి, కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది పూణే నోయిడా అటువైపు. ఓకేనా? క్లియరా కాదా? క్లియరా కాదా? కన్ఫర్మ్ చేయండి. యా క్లియర్ సార్. మరి క్లియర్ సార్. ఇవి గుర్తుపెట్టుకోండి. సో మీకు శాంపుల్ రెజ్యూమ్స్ కొన్ని ఇస్తాను. ఈ రెజ్యూమ్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఎండ్ యూజర్ రెజ్యూమ్. ఇది మీరు అకౌంట్ పేబుల్ వాటికి వెళ్ళాలనుకోండి, ఇవన్నీ ఎండ్ యూజర్కి సంబంధించిన రెజ్యూమ్స్. మీ రెజ్యూమ్లో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడ్ చేయండి. అంటే మీకు పర్సంటేజ్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఏ ఇన్స్టిట్యూట్ చదివారు ఏంటి, తర్వాత పర్సంటేజ్ మోర్ దాన్ 60 ఉంటే మీ క్వాలిఫికేషన్ అండ్ పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయండి. మీకు పర్సంటేజ్ తక్కువ ఉందనుకోండి ఏం చేయాలి? పర్సంటేజ్ తక్కువ ఉందనుకోండి ఏం చేయాలి? పర్సంటేజ్ తక్కువ ఉంటే ఎంటర్ చేయకండి. ఓన్లీ మీ క్వాలిఫికేషన్ అండ్ మీ యూనివర్సిటీ మెన్షన్ చేయండి. పర్సంటేజ్ బాగుంటే కనుక సో ఎంబీఏలో పర్సంటేజ్ ఎంత, డిగ్రీలో పర్సంటేజ్ ఎంత, అది కూడా మెన్షన్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. ఈ రెజ్యూమ్స్ అని మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎండ్ యూజర్ ఫ్రెషర్గా వెళ్ళాలంటే ఫ్రెషర్గా జాబ్స్ లేవు అనుకోకండి. ఫ్రెషర్గా జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెషర్గానే తొందరగా వస్తుంది. ఫ్రెషర్గా ఏం అడగరు పెద్దగా అంత డెప్త్గా వెళ్ళరు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది నెంబర్ రేంజ్ అని అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ టైప్, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. అడిగి మిమ్మల్ని ఈజీగా తీసుకుంటారు. కాల్స్ తక్కువ వస్తాయి, బట్ మీరు డైలీ ఒక 20 కంపెనీలు పెట్టండి, ఎవడొకటి పిలుస్తాడు. ఫ్రెషర్గా జాబ్స్ లేవు, ఫ్రెషర్గా ఉంటే లేదంటే ఎండ్ యూజర్గా వెళ్ళండి. SAP FICO కన్సల్టెంట్ జాబ్ కొట్టలేకపోతే ఎండ్ యూజర్గా వెళ్ళండి. మంచి ప్యాక్. ఎండ్ యూజర్ కూడా 10 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు. 10 lakhs మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకొని. ఇది ఫ్రెషర్ SAP FICO కన్సల్టెంట్ ఫ్రెషర్ జాబ్స్. ఇవి ఫ్రెషర్గా ఎలా వెళ్ళాలి. ఇందులో ప్రాజెక్ట్స్ ఏమీ మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్, 5 years అట్లా. అయినా సత్యనారాయణ, ఇది ఒక రెజ్యూమ్. మీకు ఇవన్నీ ఇస్తాను. మీకు ఇది ఎండ్ యూజర్ రెజ్యూమ్. ఇది R2R, ఇది R2R రెజ్యూమ్. ఓకే, ఈ రెజ్యూమ్స్ అన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. క్లియర్ కదా? తర్వాత ఏమన్నా అర్థమైందా లేదా? అర్థమైందా? ఎస్ సార్. రెజ్యూమ్ అనేది ఇలా పెట్టుకోవాలి. మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. 1 minute రికార్డింగ్ ఆఫ్ చేసి కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం.